కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. రోడ్లు దెబ్బతినడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంభీరావుపేట నుంచి కామారెడ్డి వెళ్లే దారిని మానేరు నది ముంచెత్తింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. ప్రస్తుతం మనము రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట వద్ద ఉన్నాము. ఇక్కడ మిడ్ మానేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. సో ఇక్కడ మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. దాదాపు వారం రోజుల కిందటే ఇక్కడ ఈ రోడ్ ఏదైతే ఉందో లింగన్నపేట నుంచి టువర్డ్స్ కామారెడ్డి వెళ్లే రోడ్ ఇది. ఈ రోడ్డు మొత్తం కూడా కొట్టుకుపోయిందనే చెప్పాలి. మనకు క్లియర్ గా ఇక్కడ విజువల్ లో కనిపిస్తుంది. ఆ పక్కన అటుపక్కన ప్రభుత్వ అధికారులు కూడా జేసీబీ ప్రొక్లైనర్లు పెట్టుకొని ఉన్నారు. సో ఇక్కడ నిరంతరం కూడా ఇక్కడ ఆర్టీసీ బస్సులు అలాగే ప్రజలు కూడా తమ రవాణాకి సౌకర్యంగా కూడా ఈ రోడ్డుని వినియోగించుకునేవారు. సో తాజాగా రాష్ట్రం మొత్తం కూడా భారీ వర్షాల నేపథ్యంలో సో ప్రస్తుతం ఈ లింగన్నపేట దగ్గర ఉన్న పరిస్థితి ఇది. సో ఎక్కడి వాళ్ళు అక్కడే ఇక్కడ బ్యారికేడ్లు పెట్టి మనం అక్కడ బ్యాక్ సైడ్ విజువల్ లో చూసుకుంటే అక్కడ లోకల్ గా యూజువల్ మిడ్ టౌన్ లో అయితే పోలీసులు బ్యారికేడ్లు పెడుతున్నారు. ఇక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళ ట్రాక్టర్లు వాటర్ ట్యాంకర్లు అనేవి పెట్టుకుంటున్నారు. ఇటువైపు ఎవరు రాకుండా అలాగే పాత బ్యారికేడ్లు ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకొని కూడా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఈ మిడ్ మానేరు పక్కన చిన్న చిన్న కాలువలు ఉంటాయి. ఆ కాలువలలో చేపలు పట్టుకుంటున్నారు. సో కానీ ప్రస్తుతం ఈ ఉధృత అనేది గడిచిన వారం రోజులుగా సేమ్ ఇలాగే ఉంటుందని, రోజు ఏ మాత్రం కూడా కనీసం తగ్గట్లేదని, ఇదే తీవ్ర స్థాయిలో ఈ మిడ్ మానేరు అనేది తీవ్రంగా ప్రవహిస్తుందని కూడా స్థానికులు చెబుతున్నారు. అలాగే అంటే ఎగువ భాగాన పడుతున్న వర్షాల దృష్ట్యా మనం నిన్న కూడా చూసాము. కామారెడ్డి అలాగే మెదక్, ప్రత్యేకంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడ్డాయి. దీంతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కూడా నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ రోజు కూడా నార్త్ తెలంగాణలో, ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్ష సూచన అనేది కూడా వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. సో ఇప్పుడు ఈ మిడ్ మానేరు దగ్గర మాత్రము చాలా తీవ్రంగా ఇది ప్రవహిస్తుంది. రోడ్డు ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. ఇది సిమిలర్ గా ఈ బ్రిడ్జే కొట్టుకుపోవడం అనేది కూడా ఇక్కడ లోకలిట్సే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు తిరిగి ఈ రోడ్డు పునరుద్ధరించాలంటే కనిష్టంగా కూడా 6 నెలల సమయం పడుతుందనేది కూడా స్థానికులు చెబుతున్నారు. సో అయితే మొన్న కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇక్కడికి విజిట్ చేయాలని చూశారు. కానీ ఇక్కడ దాదాపు ఈ మిడ్ మానేర్ అనేది ఊరికి ఈ మెయిన్ రోడ్ గడ్డపైకి దాకా తీవ్రత పెరగడంతో అక్కడ ఏదైతే బ్రిడ్జ్ కరెక్ట్ ఇక్కడ నుంచి స్ట్రైట్ గా 2 కిలోమీటర్స్ దూరంలో ఈ మిడ్ మానేరు బ్రిడ్జ్ ఏదైతే ఉందో మల్లారెడ్డిపేట దగ్గర ఆ బ్రిడ్జ్ నుండే విజిట్ చేసి వెళ్ళిపోయారు. సో దీంతో పాటు ప్రత్యేకంగా ఈ నన్నూరుతో పాటు అలాగే ఈ 2 గ్రామాలు కూడా ప్రత్యేకంగా చెప్పాలంటే విక్టిమ్స్ అనే చెప్పాలి. ఈ 2 విలేజెస్. ఎందుకంటే రోడ్లన్నీ తెగిపోవడము, కమ్యూనికేషన్ అనేది లేదు. వేరే ఊరికి వెళ్ళాలంటే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ గంభీరావుపేట నుంచి వేరే రూట్ నుంచి సపరేట్ గా కామారెడ్డి వెళ్ళాలంటే యూజువల్ గా వీళ్ళకి 45 నిమిషాల నుంచి గంట సమయం పట్టేది. ఇప్పుడు ఏకంగా 1.5 నుంచి 2 గంటలు పట్టే సమయమే. ఎందుకంటే అన్ని చోట్ల కూడా మనం ఉదయం కూడా కామారెడ్డిలోని ఒక పాల్వంచ వాగు ఏదైతే ఉందో అది ఆ రోడ్డు కూడా బ్లాక్ చేశారు. మనం బ్రిడ్జికి ఈక్వల్ గా కూడా వాటర్ అనేది ఆ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. సో అక్కడ బ్లాక్ చేయడంతో ఈ రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయి గ్రామాల్లో ఇప్పుడు ఎవరికి ఎటు వెళ్లాలన్నా కూడా పాల్పోతున్న స్థితిలో కూడా తలతూచిన స్థితిలో ఉన్నారు. సో ఎవరైనా కూడా ఇప్పుడు నిజామాబాద్ వెళ్లాలన్నా కామారెడ్డి వెళ్లాలన్నా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికీ మనం విజువల్ లైవ్ లో చూస్తున్నాము. చాలా తీవ్రంగా అంటే చాలా ఉధృతంగా కూడా ఈ మిడ్ మానేరు నది అనేది కూడా పారుతుంది. సో ఎగువన వర్షాలు అటు మహారాష్ట్రలో తీవ్రంగా వర్షాలు పడి అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ నిండిపోయింది. సో ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అటు నుంచి నిర్మల్ నుంచి అలాగే ఇటు కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ నుండి అలాగే ఈ వాటర్ ఫ్లో అనేది కంటిన్యూస్ గా ఉండడము, తెలంగాణలో ఉత్తరాదిన ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా ఫుల్ అవ్వడంతో రిజర్వాయర్లు అన్ని గేట్లు ఓపెన్ చేయడము, అది కాకుండా కూడా పలు జిల్లాలలో భారీ వర్షాలు, చెరువులు, కుంటలు అన్ని నిండడం కూడా. సో ప్రత్యేకంగా చెప్పాలంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు అలాగే నిజామాబాద్ జిల్లా అలాగే మెదక్ జిల్లా ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వైశాలి, ఓకే, థాంక్యూ శ్రీచరణ్. పోయిన